జై జై గణేశ, జై కొడతా గణేశ, అవయవివ్వు బుద్ధి గణేశ. అబ్బో, పాటల మీద ఉన్నాడు వెంకిబాయ్ అన్న. వినాయక చవితి పండుగ వంటలు బాగా తిన్నట్టున్నావే వెంకిబాయ్ అన్న. ఏం రో, పనిలో చేరి ఒక్క రోజైనా కాలే, నా పైన సెటైర్లా రంగడు. ఇదిగో రంగడు గింగడు అన్నావంటే ఒప్పుకునేది లేదు. కాల్ మీ రంగా, రోబో రంగా. అబ్బో, అతనే గాని స్క్రిప్ట్ రెడీ చేసావా? నువ్వు మాకు అసిస్టెంట్వి మాత్రమే, ఓనర్వి కాదు. కాస్త గుర్తించుకో రోబో రంగా గారు. అలాగే వెంకిబాయ్ అన్న గారు, అక్కడే ఉంచాను, చదవండి. నువ్వు ఎంత వార్తలు చదివినా ఒక్క లైక్ రాదు, ఒక్క సబ్స్క్రైబ్ కూడా రాదు. ఆ ఎగతాళి మాటలు పక్కనెట్టోయ్, ఈ వీడియోకు చూడు మనోళ్ళు ఎన్ని లైక్లు సబ్స్క్రైబ్లు చేస్తారు. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తారనే నమ్మకంతో వార్తలు చదువుతున్నది వెంకీభాయ్. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఇందిరమ్మ కాలనీలోని 6వ వీధిలో గణనాథుడికి పూజలు ఘనంగా జరిగాయి. చిన్నారులకు డాన్స్, మ్యూజికల్ ఛాయిస్ పోటీలు నిర్వహించారు. ఉట్టికొట్టే పోటీలు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం స్వామి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట కార్యక్రమం అలరించింది. అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. కన్నుల పండుగ దేవయ్యా, కన్నుల పండుగ దేవయ్యా, కోటి భక్తుల కన్నయ్యా, ఏక జాతర నీదయ్యా, ఏక జాతర నీదయ్యా, మల్లయ్య పల్లె ఉత్సవము పలు భక్తితో రామదాసు ఆలయము కట్టించనగా తెల్లని మల్లెల నెట్టి కళ్ళకేమో కాటుకునే వ్యక్తి ముసుటన ఎర్రని సింధూర మెట్టి ముక్కుకు ముచ్చకు ముక్కెర నెట్టి భూమిపై వెలిసిన దేవతను నసులక నలరాని నవలక నువ్వులని మురిపాలే జగిరే పేరలై నగతల హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉత్సవాన్ని కన్నుల పండుగగా
నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. ఈ రోజు అంటే గత 3 రోజుల నుంచి స్వామివారికి పూజలు చేసి ఈరోజు గ్రామోత్సవంగా ఈ ఇందిరమ్మ కాలనీ వీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ కోలాట భజనలు అయితేమి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు పెద్దలు అందరూ కోలాటంగా ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహాయ నిధి ద్వారా మీకు అందిస్తున్నాం. దయచేసి లైక్ చేయండి, వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.